ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. త్రిబుల్ ఆర్ తర్వాత దేవరతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో ప్రభంజనం సృష్టించాడు ఎన్టీఆర్. ఇప్పుడు వార్ 2తో బిజీగా ఉన్న తారక్ త్వరలో ప్రశాంత్ నీల్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న చిత్రం కోసం సినీ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే ఈ మూవీ ఒక కొత్త ప్రయోగంగా నిలవబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ నేపథ్యంలో తెరకెక్కించనున్నాడట ప్రశాంత్ నీల్. బంగ్లాదేశ్లో ఇరుక్కున్న ప్రవాస భారతీయులను కాపాడే ఒక శక్తివంతమైన పాత్రలో తారక్ కనిపించనున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాలకు బ్లాక్ టోన్ ప్రత్యేకత, కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన కొత్త నేపథ్యాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వాసంత్ను హీరోయిన్గా తీసుకున్నారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వాసంత్ను హీరోయిన్గా తీసుకున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం లొకేషన్ల వేట మొదలుపెట్టాడు. మరోవైపు సెట్స్ నిర్మాణం కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ నీల్ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకి కథ, నేపథ్యం, విజువల్స్ తో కొత్తదనం చూపించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్లో ఒక భారీ ట్విస్ట్ ఇవ్వడంతో పాటు పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ని కూడా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు సలార్లో ఇంటర్వెల్ సీన్లు ఇచ్చిన హై ఎలివేషన్ ఎలాగైతే ఉంటుందో ఈ సినిమాలో అంతకు మించిన ఎలివేషన్ ఇవ్వడానికి తన ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్లుగానే ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అని తెలియాలంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. 2025 మార్చి నుంచి ఈ సినిమా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాను చాలా పకడ్బందీగా ప్రణాళికతో చేసి సూపర్ సక్సెస్ సాధిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.